కల్తి రామచంద్రయ్య, గ్రామీణ పెద్దల సంఘం జిల్లా కార్యదర్శి. అయితే ఇవాళ మేము దరిదాపు 2014 మేము దీనికి అప్లికేషన్ పెట్టుకుంటే 2014 మే నెలలో మాకు అప్లికేషన్ ఏది భూదాన భూమి నుంచి ప్రొసీడింగ్ వచ్చాయి. ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత 4 సంవత్సరాలు కూడా మేము దాని మీద జనాన్ని కదిలించి మేము ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ వరకు ఎన్నో దఫాలుగా అప్లికేషన్ పెట్టడం జరిగింది. పెట్టినా కానీ 4 సంవత్సరాలు కూడా ఏమీ స్పందన లేకపోతే 2018 డిసెంబర్ 15వ తారీఖు మీ యొక్క ప్రదేశం మీదకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా దరిదాపుగా ఎన్నో నిర్బంధాలు, ఎన్నో ఆటంకాలు పక్కమండి నుంచి దరిదాపు ఈ యొక్క పాలక వర్గాల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. అయినా కానీ వాటిని అన్నిటిని కూడా అధిగమిస్తూ సామరస్యపూర్వకంగా కూడా మేము ఇప్పటివరకు కూడా ఎలాంటి విచ్ఛిన్నాలు చేయకోకుండా మేము ఈ యొక్క మా ప్రజల్ని కాపాడుకుంటూ వస్తున్నాం. అయితే మాకు ఉన్నటువంటి 6 ఆర్డర్లు కూడా ఈ యొక్క ఉన్నటువంటి పాలకులు, ఈ యొక్క ప్రభుత్వాలు మమ్మల్ని ఎలాంటి అంటే కనికరం లేకోకుండా ఈ ప్రజలు ఇక్కడ ఖమ్మానికి కూర్చోంత దూరంలో కొత్త కలెక్టర్ ఆఫీస్ ఆపోజిట్ గుట్ట మీద ఈ ప్రజలు ఉంటున్నారు. వీళ్ళకి మనం మంచినీళ్ళు, కరెంటు వగైరాలు, రోడ్లు మరియు డ్రైనేజీలు ఇలాంటి సౌకర్యాలు కల్పిద్దామనే ఒక చిత్తశుద్ధి లేకపోగా మమ్మల్ని గతంలో దరిదాపు 3 సార్లు 4 సార్లు మా వైరు 3-4 లక్షల రూపాయల వైర్లు కూడా దొంగతనంగా వచ్చి కజ్జాసపోయారు. అయినా కానీ మేము దాన్ని వాళ్ళని ఒక మాట కూడా అనుకోకుండా మేము ఒక్కసారి కావాలా మమ్మల్ని 4వసారి తీసుకుపోయిన తర్వాత మేము కరెంటు వాళ్ళని మందలించాం. ఏంటండి మాకు హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, 6 ఆర్డర్లు ఉన్నాయి. మంచిగా కరెంటు ఇవ్వమని కూడా ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్ని ఎందుకు అమలు చేయట్లేదు? ఈ అమలు చేయకపోవటం అనేది మీ నిర్లక్ష్యం కదా. మేము అన్ని రకాలు కూడా మేము మీకు తెలియజెప్తున్నాం కదా, దాన్ని మీరు పాటించట్లేదు. కాబట్టి ఇకనైనా సరే మీరు పాటించండి అని చెప్పి వినియోగించుకోవడం జరిగింది. అయినా కానీ వినుకోకుండా మొన్నటికి 4వ తారీఖు మా దగ్గరకు వచ్చి మాకు తెలవకోకుండా ఆ యొక్క కస్తూర్బా స్కూల్ దగ్గరకు వచ్చి ఆ వైరు కట్ చేసుకొని పోయింది. 50,000 రూపాయల వైరు కట్ చేసిపోయి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఇది సమంజసం కాదు. ఈ యొక్క పాలకులు అంటే ప్రజల పట్ల ప్రేమ ఉందా లేకపోతే సవితి ప్రేమ చూపిస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ప్రేమ చూపించే వాళ్ళైతే ఆ కరెంటు అట్లా ఉంచి ఇంకా కావాల్సిన సౌకర్యాలు ఏం చేయాలనేది ఈ యొక్క ప్రభుత్వాలు చూడాల్సింది పోయి ప్రజల మీద ఇలాంటి దుర్భరమైనటువంటి దాడులు చేయటం, ఇలాంటి నీచమైనటువంటి ఈ యొక్క పనులు చేయటం అనేది కరెక్ట్ కాదు. దీన్ని వెంటనే వెనక్కి తీసుకొని ఈ కరెంటు మంచిలని సరి అయిన పద్ధతులు కొనసాగించి ఈ యొక్క ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు వచ్చారంటేనే మేము కూడా చాలా గౌరవపడ్డాం. కానీ మాకు కూడా ఏదైనా ఒక ఉపయోగం జరిగిద్దని అనుకున్నాం తప్ప ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఈ పాలన ఉంటుందని మేము అనుకోలేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది మార్చుకొని ఈ భూదాన వినోబా నవోదయ కాలనీ వాసులకు మాకి ఈ కరెంటు మంచిలు వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయకపోతే మేము ప్రజలం ఇప్పుడు మాకు ఈ ఖమ్మం జిల్లాలో మేము ఓట్లు వేస్తేనేగా ఈ మంత్రులంతా గెలిచింది. ప్రజలు వేస్తేనేగా గెలిచింది. అంటే మేము వేయకపోతే వాళ్ళు గెలవరా అంటే ఆయన అందరూ వేస్తేనేగా గెలిచింది. ఇది గుర్తించి ఖచ్చితంగా ఈ యొక్క భూదాన కాలనీ యొక్క వాసుల్ని రోడ్లు, కరెంటు, మంచినీళ్ళు వగైరాలు సరైన పద్ధతులు 6 ఆర్డర్లను గుర్తించి మాకు మంచినీరు, కరెంట్ని వెంటనే విడుదల చేయాలని మీ యొక్క మంత్రివర్గాన్ని కానీ ఈ యొక్క కలెక్టర్, ఎంఆర్ఓ, ఆర్డీఓని అందరినీ కూడా ఒక అధికార యంత్రాంగాన్ని కూడా అందరినీ కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు మీ యొక్క మనసుని ప్రశ్నించుకొని ఈ ప్రజలకు ఎందుకు ఇవ్వకూడదు అనేది ఒకటి మనం ఆలోచించి చేస్తే బాగుంటుందని మా యొక్క మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం అండి.